హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగులో రిలీజ్ అయిన కంట్రోల్, స్టారింగ్ అనన్య పాండే. 1 hour 35 minutes రన్ టైమ్తో రిలీజ్ అయిన ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది. డెఫినెట్లీ ప్రజెంట్ జనరేషన్లో ఉన్న యంగ్స్టర్స్ అందరూ ఈ మూవీని చూడాల్సిందే. ప్రజెంట్ ఏఐ ఎంత అడ్వాన్స్డ్ అయ్యింది అండ్ ఎంత డేంజర్ అనేది డెఫినెట్లీ ఈ మూవీ చూశాక ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ సైబర్ థ్రిల్లర్ మూవీస్ ఆల్రెడీ ఇంగ్లీష్లో చాలానే ఉన్నాయి. బట్ ఈ మూవీ ఏదైతే ఏఐ కాన్సెప్ట్ మీద తీశారో కంప్లీట్లీ ఫస్ట్ టైం అనుకుంటా. ఒకవేళ నేను ఏదైనా మూవీ మిస్ అయ్యి ఉంటే కమెంట్ చేయండి. అండ్ నాకైతే ఇది కంప్లీట్లీ హానెస్ట్ అటెంప్ట్ అనిపించింది. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ ఆర్ యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోకూడదు. మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా ఉంది ఈ మూవీలో. మనం ఉండే ఈ ప్రెసెంట్ ఇంటర్నెట్ వరల్డ్ లో మన సీక్రెట్స్ కి ఎంత ప్రైవసీ ఉందనేది మనకే తెలీదు. సో అందరూ కంప్లీట్ గా రిలేట్ అవుతారు ఈ మూవీ చూశాక. స్టోరీ లైన్ వచ్చేసి జస్ట్ ఇద్దరు ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన జాయ్ అండ్ నేలకి ఒక పెద్ద కమ్యూనిటీ ఉంటుంది, లైక్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనుకోండి. సో నెలకి జాయ్ చీట్ చేస్తాడు ఒకరోజు. సో ఆ బాధ తట్టుకోలేక నెల వెళ్ళేసి ఏఐ యాప్ని తన ల్యాప్టాప్లో కంట్రోల్ అనే యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. సో అందులో ఉండే ఏఐ అసిస్టెంట్కి మొత్తం యాక్సెస్ అయితే ఇస్తుంది. సో దీనివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి అండ్ అది ఎంత డేంజర్ అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి గుడ్ అండ్ మస్ట్ టు వాచ్ ఓవర్ ద వీకెండ్. ఒకవేళ మీరు కనుక ఈ మూవీ చూశాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.